వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఇది మన 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో 9వ వీడియో. మీరు కనుక మొదటి 8 వీడియోలు చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫస్ట్ అవి చూడండి, తర్వాత ఈ వీడియోని చూడండి. మీరు మన డైలీ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం డే 9 వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఇఫ్ కండిషన్ 1 గురించి నేర్చుకోబోతున్నాము. ఈ ఇఫ్ కండిషన్లో మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్ని మరియు ఫ్యూచర్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తాము. అసలు ఇఫ్ కండిషన్ 1 అంటే ఏందో ముందుగా మనం తెలుసుకుందాం. ఈ ఇఫ్ కండిషన్ 1లో మనకి 2 వాక్యాలు ఉంటాయి. మొదటి వాక్యం ప్రెజెంట్ సింపుల్ వాక్యం, రెండో వాక్యం ఫ్యూచర్ సింపుల్ వాక్యం. మొదటి వాక్యమైన ప్రజెంట్ సింపుల్ ఎప్పుడు కూడా ఇఫ్ తోటి కలిసి ఉంటుంది, ఓకే. తర్వాత ఫ్యూచర్ సింపుల్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ మొదటి వాక్యంలో ఒక పని జరిగితే రెండో వాక్యంలో కూడా ఆ పని జరుగుతుంది. మొదటి వాక్యంలో ఒక పని జరగకపోతే రెండో వాక్యంలో కూడా ఆ పని జరగదు. ఈ విధంగా చెప్పడానికి మనం ఈ ఇఫ్ కండిషన్ 1ని ఉపయోగిస్తాం. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ నువ్వు బాగా చదివితే నువ్వు పాస్ అవుతావు అంటే ఇక్కడ బాగా చదవడం అనే పని జరిగితే నువ్వు పాస్ అవ్వటం అనే పని కూడా జరుగుతుంది. నువ్వు బాగా చదవకపోతే నువ్వు పాస్ అవ్వవు అంటే ఇక్కడ బాగా చదవటం అనే పని జరగకపోతే నువ్వు పాస్ అవ్వటం కూడా జరగదు. ఈ విధంగా మొదటి వాక్యంలో ఒక పని జరిగితే రెండో వాక్యంలో కూడా ఆ పని జరుగుతుంది. మొదటి వాక్యంలో ఒక పని జరగకపోతే రెండో వాక్యంలో కూడా ఆ పని జరగదు, ఓకే. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ వర్షం పడితే మనం తడుస్తాము, వర్షం పడకపోతే మనం తడవము. నువ్వు అడిగితే నేను చెబుతాను, నువ్వు అడగకపోతే నేను చెప్పను. ఈ విధంగా ఇలాంటి వాక్యాలను మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ ఇఫ్ కండిషన్ 1ని ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్గా నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్. ఇఫ్ ఇక్కడ ఇఫ్ తర్వాత ఎప్పుడు కూడా మనకి ప్రజెంట్ సింపుల్లోనే ఉండాలి వాక్యం ఈ కండిషన్లో, ఓకే. ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు బాగా చదివితే, యూ విల్ పాస్, నువ్వు పాస్ అవుతావు. రెండో వాక్యం మనకి ఫ్యూచర్ సింపుల్లో ఉండాలి. ఫ్యూచర్ సింపుల్ అని మనకు తెలవాలంటే విల్ ఉండాలి, విల్ తర్వాత V1 ఉండాలి, ఓకే. ఈ రూల్స్ అన్నీ కూడా మనకి తెలుసు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ ఇఫ్ షీ స్టడీస్ వెల్, ఆమె బాగా చదివితే, షీ విల్ గెట్ గుడ్ మార్క్స్, ఆమె మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఇఫ్ షీ స్టడీస్ వెల్ షీ విల్ గెట్ గుడ్ మార్క్స్, ఆమె బాగా చదివితే ఆమె మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్, వర్షం పడితే, ఇఫ్ ఇట్ రెయిన్స్, వర్షం పడితే, వీ విల్ గెట్ వెట్, మనము తడుస్తాము. వర్షం పడితే మనం తడుస్తాము. ఇఫ్ యు ఆస్క్ మీ, నువ్వు నన్ను అడిగితే, ఐ విల్ గివ్ మై బైక్, నేను నా బైక్ ఇస్తాను. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ గివ్ మై బైక్, నువ్వు నన్ను అడిగితే నేను నీకు నా బైక్ ఇస్తాను. ఇఫ్ యూ ఆస్క్ హిమ్, నువ్వు అతన్ని అడిగితే, హీ విల్ హెల్ప్ యూ, అతను నీకు సహాయం చేస్తాడు. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ హీ విల్ హెల్ప్ యూ, నువ్వు అతన్ని అడిగితే అతను నీకు సహాయం చేస్తాడు. ఇఫ్ దే ఇన్వైట్ మీ, వారు నన్ను ఆహ్వానిస్తే, ఐ విల్ అటెండ్ ద పార్టీ, నేను పార్టీకి హాజరవుతాను. ఇఫ్ దే ఇన్వైట్ మీ, వారు నన్ను ఆహ్వానిస్తే, ఐ విల్ అటెండ్ ద పార్టీ, నేను పార్టీకి హాజరవుతాను. ఇఫ్ షీ రిక్వెస్ట్స్ మీ, ఆమె నన్ను బ్రతిమిలాడితే, ఐ విల్ టెల్ ద ట్రూత్, నేను నిజం చెప్తాను. ఇఫ్ షీ రిక్వెస్ట్స్ మీ ఐ విల్ టెల్ ద ట్రూత్, ఆమె నన్ను బ్రతిమిలాడితే నేను నిజం చెప్తాను. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ ఇఫ్ యు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్తే, షీ విల్ మీట్ విత్ యూ, ఆమె నీతో కలుస్తుంది. ఇఫ్ యు గో దేర్ షీ విల్ మీట్ విత్ యూ. ఇఫ్ ఐ హ్యావ్ ఫ్రీ టైం, నాకు ఫ్రీ టైం ఉంటే, ఐ విల్ డూ దిస్ వర్క్, నేను ఈ పని చేస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ ఫ్రీ టైం, నాకు ఫ్రీ టైం ఉంటే, ఐ విల్ డూ దిస్ వర్క్, నేను ఈ పని చేస్తాను. ఇఫ్ వీ ప్లే వెల్, మనం బాగా ఆడితే, వీ విల్ విన్ ద మ్యాచ్, మనం మ్యాచ్ గెలుస్తాము. ఇఫ్ వీ ప్లే వెల్, మనం బాగా ఆడితే, వీ విల్ విన్ ద మ్యాచ్, మనం మ్యాచ్ గెలుస్తాము. ఇఫ్ యూ కాల్ మీ, నువ్వు నాకు ఫోన్ చేస్తే,
ఐ విల్ టెల్ ద అడ్రస్, నేను అడ్రస్ చెప్తాను. ఇఫ్ యూ కాల్ మీ ఐ విల్ టెల్ ద అడ్రస్, నువ్వు నాకు ఫోన్ చేస్తే నేను నీకు అడ్రస్ చెప్తాను. ఇఫ్ షీ ఆస్క్ మీ, ఆమె నన్ను అడిగితే ఐ విల్ గైడ్ హర్, నేను ఆమెను గైడ్ చేస్తాను. ఆమె నన్ను అడిగితే నేను ఆమెను గైడ్ చేస్తాను. ఇఫ్ యూ ఎంకరేజ్ హిమ్, నువ్వు అతన్ని ఎంకరేజ్ చేస్తే, నువ్వు అతన్ని ప్రోత్సహిస్తే హీ విల్ స్టడీ వెల్, అతడు బాగా చదువుతాడు. ఇఫ్ యూ ఎంకరేజ్ హిమ్ హీ విల్ స్టడీ వెల్. ఇఫ్ యూ టేక్ మచ్ ఫుడ్ ఆర్ ఇఫ్ యూ టేక్ ఎ లాట్ ఆఫ్ ఫుడ్, నువ్వు చాలా ఆహారం తీసుకుంటే యూ విల్ బికమ్ ఫ్యాట్, నువ్వు లావ్ అవుతావు. అంటే నువ్వు ఎక్కువ తింటే లావ్ అవుతావు అని అర్థం. వీటినే మనం నెగిటివ్లో కూడా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ నెగిటివ్లో చెప్తే ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్, నువ్వు బాగా చదవకపోతే యూ వోంట్ పాస్, నువ్వు పాస్ కావు. నువ్వు బాగా చదవకపోతే నువ్వు పాస్ కావు. ఇఫ్ షీ డజంట్ స్టడీ వెల్, ఆమె బాగా చదవకపోతే షీ వోంట్ గెట్ గుడ్ మార్క్స్, ఆమె మంచి మార్కులు తెచ్చుకోదు. ఆమె బాగా చదవకపోతే ఆమె మంచి మార్కులు తెచ్చుకోదు. ఇఫ్ ఇట్ డజంట్ రెయిన్, వర్షం పడకపోతే వీ వోంట్ గెట్ వెట్, మనం తడవము. వర్షం పడకపోతే మనం తడవము. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ మీ, నువ్వు నన్ను అడగకపోతే ఐ వోంట్ గివ్ మై బైక్, నేను నా బైక్ని ఇవ్వను. నువ్వు అడగకపోతే నేను నా బైక్ని ఇవ్వను. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ హిమ్, నువ్వు అతన్ని అడగకపోతే హీ వోంట్ హెల్ప్ యూ, అతను నీకు సహాయం చేయడు. ఇఫ్ దే డోంట్ ఇన్వైట్ మీ, వారు నన్ను ఆహ్వానించకపోతే ఐ వోంట్ అటెండ్ ద పార్టీ, నేను పార్టీకి హాజరవను. ఇఫ్ షీ డజంట్ రిక్వెస్ట్ మీ, ఆమె నన్ను బ్రతిమిలాడకపోతే ఐ వోంట్ టెల్ ద ట్రూత్, నేను నిజం చెప్పను. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ యూ డోంట్ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే షీ వోంట్ మీట్ విత్ యూ, ఆమె నీతో కలవదు. నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఆమె నీతో కలవదు. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైం, నాకు ఫ్రీ టైం లేకపోతే ఐ వోంట్ డూ దిస్ వర్క్, నేను ఈ పని చేయను. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైం ఐ వోంట్ డూ దిస్ వర్క్. ఇఫ్ యూ డోంట్ ప్లే వెల్, మనం బాగా ఆడకపోతే వీ వోంట్ విన్ ద మ్యాచ్, మన మ్యాచ్ని గెలవము. మనం బాగా ఆడకపోతే మన మ్యాచ్ని గెలవము. ఇఫ్ యూ డోంట్ కాల్ మీ, నువ్వు నాకు ఫోన్ చేయకపోతే ఐ వోంట్ టెల్ ద అడ్రస్, నేను నీకు అడ్రస్ చెప్పను. నువ్వు నాకు కాల్ చేయకపోతే నేను నీకు అడ్రస్ చెప్పను. ఇఫ్ షీ డజంట్ ఆస్క్ మీ, ఆమె నన్ను అడగకపోతే ఐ వోంట్ గైడ్ హర్, నేను ఆమెని గైడ్ చేయను. ఆమె నన్ను అడగకపోతే నేను ఆమెని గైడ్ చేయను. ఇఫ్ యూ డోంట్ ఎంకరేజ్ హిమ్, మీరు అతన్ని ప్రోత్సహించకపోతే హీ వోంట్ స్టడీ వెల్, అతడు బాగా చదవడు. మీరు అతన్ని ప్రోత్సహించకపోతే అతడు బాగా చదవడు. ఈ విధంగా మనం నెగిటివ్లో కూడా అడగచ్చు. ఇవే సెంటెన్స్ని మనం క్వశ్చన్స్ రూపంలో కూడా అడగచ్చు. ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి, ఇక్కడ ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు బాగా చదివితే విల్ యూ పాస్ ద ఎగ్జామ్, నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావా? నువ్వు బాగా చదివితే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావా? ఇఫ్ యూ స్టడీ వెల్ విల్ యూ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ షీ స్టడీస్ వెల్, ఆమె బాగా చదివితే విల్ షీ గెట్ గుడ్ మార్క్స్, ఆమెకు మంచి మార్కులు వస్తాయా? ఇఫ్ షీ స్టడీస్ వెల్ విల్ షీ గెట్ గుడ్ మార్క్స్, ఆమె బాగా చదివితే ఆమెకు మంచి మార్కులు వస్తాయా? ఇఫ్ ఇట్ రెయిన్స్, వర్షం పడితే విల్ వి గెట్ వెట్, మనం తడుస్తామా? వర్షం పడితే మనం తడుస్తామా? ఇఫ్ యూ ఆస్క్ హర్, నువ్వు ఆమెను అడిగితే విల్ షీ గివ్ ద మనీ, ఆమె నీకు డబ్బులు ఇస్తుందా? ఇఫ్ యూ ఆస్క్ హర్ విల్ షీ గివ్ ద మనీ, ఆమెను అడిగితే ఆమె డబ్బులు ఇస్తుందా? ఇఫ్ యూ ఆస్క్ హిమ్, అతన్ని అడిగితే, నువ్వు అతన్ని అడిగితే విల్ హీ హెల్ప్ యూ, నీకు అతడు సాయం చేస్తాడా? ఇఫ్ యూ ఆస్క్ హిమ్ విల్ హీ హెల్ప్ యూ. ఇక్కడ దే తీసేసి యూ అనే సబ్జెక్ట్ పెట్టండి. ఇఫ్ యూ ఇన్వైట్ దెమ్, మీరు వారిని ఆహ్వానిస్తే విల్ దే అటెండ్ ద పార్టీ, వారు పార్టీకి హాజరవుతారా, అంటే వారు పార్టీకి వస్తారా? మీరు వారిని ఆహ్వానిస్తే వారు పార్టీకి వస్తారా? ఇఫ్ షీ రిక్వెస్ట్ యూ, ఆమె మిమ్మల్ని బ్రతిమిలాడితే విల్ యూ టెల్ ద ట్రూత్, మీరు నిజం చెప్తారా? ఆమె మిమ్మల్ని బ్రతిమిలాడితే మీరు ఆమెకు నిజం చెప్తారా? ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ ఇఫ్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్తే విల్ షీ మీట్ విత్ మీ, నేను అక్కడికి వెళ్తే ఆమె నాతో కలుస్తుందా? ఇఫ్ ఐ గో దేర్ విల్ షీ మీట్ విత్ మీ. ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైం, మీకు ఫ్రీ టైం ఉంటే విల్ యూ డూ దిస్ వర్క్, మీరు ఈ పని చేస్తారా? మీకు ఫ్రీ టైం ఉంటే మీరు ఈ పని చేస్తారా?
ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైం విల్ యూ డూ దిస్ వర్క్. ఇఫ్ యూ ప్లే వెల్, మనం బాగా ఆడితే విల్ వి విన్ ద మ్యాచ్, మనం మ్యాచ్ గెలుస్తామా? మనం బాగా ఆడితే మనం మ్యాచ్ గెలుస్తామా? ఇఫ్ యూ ప్లే వెల్ విల్ వి విన్ ద మ్యాచ్. ఇఫ్ ఐ కాల్ హర్, నేను ఆమెకు కాల్ చేస్తే విల్ షీ టెల్ ద అడ్రస్, ఆమె అడ్రస్ చెప్తుందా? నేను ఆమెకు కాల్ చేస్తే ఆమె నాకు అడ్రస్ చెప్తుందా? ఇఫ్ షీ ఆస్క్ యూ, ఆమె మిమ్మల్ని అడిగితే విల్ యూ గైడ్ హర్, మీరు ఆమెను గైడ్ చేస్తారా? ఇఫ్ యూ ఎంకరేజ్ హిమ్, మనం అతను ఎంకరేజ్ చేస్తే విల్ హీ స్టడీ వెల్, అతడు బాగా చదువుతాడా? మనం అతను ఎంకరేజ్ చేస్తే అతడు బాగా చదువుతాడా? ఇఫ్ ఐ టేక్ మచ్ ఫుడ్, నేను ఎక్కువ ఆహారం తింటే విల్ ఐ బికమ్ ఫ్యాట్, నేను లావుతానా? ఈ విధంగా మనం క్వశ్చన్స్ని అడగచ్చు. వీటినే మనం నెగిటివ్ క్వశ్చన్స్గా కూడా అడగచ్చు. చూడండి ఇక్కడ, ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైం వోంట్ యూ డూ దిస్ వర్క్, మీకు ఫ్రీ టైం ఉంటే మీరు ఈ పని చేయరా? ఇఫ్ యూ ప్లే వెల్, మనం బాగా ఆడితే వోంట్ వి విన్ ద మ్యాచ్, మనం మ్యాచ్ గెలవమా? ఇఫ్ ఐ కాల్ హర్ వోంట్ షీ టెల్ ద అడ్రస్, మనం ఆమెకు కాల్ చేస్తే ఆమె మనకు అడ్రస్ చెప్పదా? ఇఫ్ షీ ఆస్క్స్ యూ, ఆమె మిమ్మల్ని అడిగితే వోంట్ యూ గైడ్ హర్, మీరు ఆమెను గైడ్ చేయరా? ఇఫ్ యూ ఎంకరేజ్ హిమ్, మనం అతన్ని ఎంకరేజ్ చేస్తే వోంట్ హీ స్టడీ వెల్, అతడు బాగా చదవడా? ఇఫ్ ఐ టేక్ మచ్ ఫుడ్, నేను ఎక్కువ ఆహారం తింటే వోంట్ ఐ బికమ్ ఫ్యాట్, నేను లావ్ అవ్వనా? ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు బాగా చదివితే వోంట్ యూ పాస్ ద ఎగ్జామ్, నువ్వు పాస్ కావా, ఎగ్జామ్ పాస్ కావా? నువ్వు బాగా చదివితే నువ్వు ఎగ్జామ్ పాస్ కావా? ఇఫ్ షీ స్టడీస్ వెల్, ఆమె బాగా చదివితే వోంట్ షీ గెట్ గుడ్ మార్క్స్, ఆమె మంచి మార్కులు తెచ్చుకోదా? ఆమె బాగా చదివితే ఆమె మంచి మార్కులు తెచ్చుకోదా? ఇఫ్ ఇట్ రెయిన్స్ వోంట్ వి గెట్ వెట్, వర్షం పడితే మనం తడవమా? ఇఫ్ ఇట్ రెయిన్స్ వోంట్ వి గెట్ వెట్. ఇఫ్ యు ఆస్క్ హర్, మీరు ఆమెను అడిగితే వోంట్ షీ గివ్ ద మనీ, ఆమె డబ్బులు ఇవ్వదా? ఇఫ్ యు ఆస్క్ హిమ్ వోంట్ హీ హెల్ప్ యూ, ఇఫ్ యు ఆస్క్ హిమ్, మీరు అతన్ని అడిగితే వోంట్ హీ హెల్ప్ యూ, అతను మీకు సహాయం చేయడా? ఇఫ్ దే ఇన్వైట్ దెమ్ వోంట్ దే అటెండ్ ద పార్టీ, వారి పార్టీకి హాజరవరా? మీరు వారిని ఇన్వైట్ చేస్తే వారి పార్టీకి హాజరవరా? ఇఫ్ షీ రిక్వెస్ట్ యూ వోంట్ యూ టెల్ ద ట్రూత్, ఆమె మిమ్మల్ని బ్రతిమిలాడితే మీరు నిజం చెప్పరా? ఈ విధంగా మనం ఈ ఇఫ్ కండిషన్లో ఉన్న అన్ని సెంటెన్స్ని కూడా మనం పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్లో ప్రాక్టీస్ చేయాలి. ఇది ఈ వీడియో.